అమెరికా అంటే క్రైస్తవ దేశం. క్రైస్తవ దేశానికి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ భార్య హిందూ ఎట్లా ఉంటది? అదే సందర్భంలో ఉద్యోగోపాధి అవకాశాలను కల్పిస్తామనేది వేరే మతస్థులకా అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అమెరికా ఉపాధ్యక్షుడిని, వాన్స్‌ని. ఉషా వాన్స్ ఆయన భార్య గదా! ఈమె హిందూ సంప్రదాయాలు పాటిస్తుంది. ఆయన క్రైస్తవ సంప్రదాయాలు పాటిస్తారు. ఆ మధ్యన అన్నాడు గూడా, ఆమె క్రైస్తవం ఏనాటికన్నా తీసుకుంటుందేమో అని మళ్ళీ ఆమె మీద ఒత్తిడి చేయనని గూడా ప్రకటించారు. అయితే ఇది కాస్త పెద్ద ట్రోల్ అవుతోంది అమెరికాలో. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన తన భార్య ఉషా వాన్స్‌ని తిట్టే వాళ్ళకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నేను ఒకటే స్పష్టం చేయదలుచుకున్నా, నా భార్య మీద విమర్శలు దాడి చేసేవాళ్ళు జెన్ సాకి గాని, యుఎన్టెస్ గాని, వాళ్ళు ఎవరైనా గాని అశుద్ధం తినొచ్చు. అమెరికా ఉపాధ్యక్షుడిగా అది నా అధికారిక విధానం అని వాన్స్ పేర్కొన్నారు. ఇటీవల తన పాడ్‌కాస్ట్‌లో ఉషాని జాతిపరంగా కించపరిచేలా ఉపాధ్యక్షుడిని జాతి ద్రోహిగా పేర్కొంటూ నిక్ విమర్శలు చేశారు. దీని మీద వాన్స్ స్పందించారు. ప్రజలను జాతిపరంగా, సంస్కృతి పరంగా జడ్జి చేసేవారి పట్ల నా వైఖరి ఇట్లాగే ఉంటది. వాళ్ళు యూదులైన, శ్వేత జాతీయులైన అంతే. మనం అలా వ్యవహరించకూడదంటూ తేల్చి చెప్పారు.